హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో ప్రెగ్నెన్సీ రావడానికి గర్భసంచిలో లైనింగ్ ఎంత ఉంటే మనకి అవకాశం ఉంటుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఒక ప్రెగ్నెన్సీ రావాలి అన్నప్పుడు ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి ఒక ఎంబ్రియో తయారైన ఎంబ్రియో వచ్చి గర్భసంచిలో అతుక్కుంటే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో మనము సంతానలేమి సమస్యకి సంబంధించి చేసే ట్రీట్మెంట్స్లో గర్భసంచి లైనింగ్ ఎంతవరకు పెరుగుతుంది అని క్లోజ్గా మానిటర్ చేస్తూ వస్తాం. సో గర్భసంచి లైనింగ్ అనేది మనకు ఒక ప్యాటర్న్లో పెరిగి దాని థిక్నెస్ అనేది బాగుండి రక్త సరఫరా బాగుంటేనే మనకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ కోసం వాళ్ళు ట్రై చేస్తున్నా, IUI ద్వారా ట్రై చేస్తున్నా, IVF ద్వారా ట్రై చేస్తున్నా, గర్భసంచిలో లైనింగ్ అనేది కరెక్ట్గా పెరిగితేనే మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి బాగుంటాయి. సో నార్మల్గా ఈ లైనింగ్ అనేది చూసుకుంటే 3 లైన్ ప్యాటర్న్, ట్రిపుల్ లైన్ ప్యాటర్న్ అనేది గమనిస్తాము. సో ఒక 3 లైన్స్ అనేది ఆ ప్యాటర్న్ మనకి స్కాన్లో కనిపించాలి. రెండోది థిక్నెస్ అనేది చూస్తాము. సో కనీసం 7 millimeters థిక్నెస్ ఉండాలి టు అ మ్యాక్సిమమ్ ఆఫ్ 12 millimeters థిక్నెస్. సో 7 to 12 millimeters థిక్నెస్ మధ్యలో ఉండాలి. అండ్ వాస్క్యులారిటీ అంటే రక్త సరఫరా అనేది బాగుండాలి. సో బ్లడ్ వెజల్స్ అనేవి లైనింగ్ దగ్గర మనకి బ్లడ్ సప్లై అనేది బాగుంటేనే మనకి ఆ థిక్నెస్ అనేది బాగుంటుంది అండ్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం బాగుంటుంది. సో ఈ 3 పారామీటర్స్ మేము కన్సిడర్ చేస్తాము. మనము ఎటువంటి ట్రీట్మెంట్ అనేది మనం పెట్టినా కూడా పేషెంట్కి 3 పారామీటర్స్ అనేవి చూస్తాం. సో ఈ 3 పారామీటర్స్లో మనకి ఏదైనా ప్రాబ్లం కనుక అనిపిస్తే యూజువలీ వీళ్ళకి లైనింగ్ పెరగకపోవడానికి కారణం ఏంటి అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో యూజువలీ మనము స్కాన్ చేసినప్పుడు 3D అల్ట్రాసౌండ్ కూడా చేస్తాం కాబట్టి లోపల క్యావిటీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి. సో చిన్న పాలిప్స్ లాంటివి ఏమన్నా ఉన్నా మనకి 3D అల్ట్రాసౌండ్లో కనిపిస్తుంది. ప్లస్ మనకి లోపల ఉన్న లైనింగ్కి మజిల్కి మధ్యలో ఉన్న ఏరియా కూడా ఎంత హెల్దీగా ఉంది అనేది 3D స్కాన్లో మనం గమనించవచ్చు. సో యూజువలీ ఈ లైనింగ్ అనేది సరిగ్గా పెరగకపోవడానికి రీజన్స్ ఏంటి? సో థిన్ ఎండోమెట్రియం అని అంటాము. సో మనం ఎంత ట్రై చేసినా, ఎన్ని మెడిసిన్స్ పెట్టినా 7 millimeters అనేది రాకపోవడానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి. సో మోస్ట్ కామన్ దీంట్లో చూసుకుంటే ఇన్ఫెక్షన్. సో గర్భసంచిలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, ఈ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనకి లైనింగ్ అనేది సరిగ్గా పెరగదు, థిక్నెస్ అనేది సరిగ్గా రాదు, దానికి రక్త సరఫరా అనేది సరిగ్గా ఉండదు. సో ఈ వేరియస్ ఇన్ఫెక్షన్స్ వల్ల గర్భసంచిలో లైనింగ్ అనేది మనకు ప్రాబ్లం అవుతుంది. సో క్రానిక్ ఎండోమెట్రైటిస్ అనే కండిషన్లో లైనింగ్ అనేది సరిగ్గా రాకపోవటం చూస్తాము. అండ్ ట్యూబర్క్యులోసిస్. సో ట్యూబర్క్యులోసిస్ అనేది ఇండియాలో ఎండమిక్ డిజీజ్ అనమాట. చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాము. టీబీ ఉన్నప్పుడు కూడా గర్భసంచిలో లైనింగ్ అనేది సరిగ్గా డెవలప్ అవ్వదు. సో ఇన్ఫెక్షన్ వల్ల ఒక్కొక్కసారి గర్భసంచిలో వాల్స్ మధ్యలో అతుకులు కూడా ఏర్పడతాయి అండ్ దీనివల్ల లైనింగ్ అనేది సరిగ్గా ఫామ్ అవ్వదు. సెకండ్ పాయింట్ వస్తే మనకి అడినోమయోసిస్ అనే కండిషన్ చూస్తాం. సో అడినోమయోసిస్ అంటే గర్భసంచిలో పొర ఏదైతే ఉందో అది గర్భసంచి లోపల లైనింగ్లోనే కాకుండా మజిల్లో కూడా అక్కడక్కడ పెరుగుతూ ఉంటుంది. సో ఈ కండిషన్లో కూడా మనకి గర్భసంచి లోపల లైనింగ్ అనేది సరిగ్గా రాకపోవడానికి అవకాశం ఉంటుంది. మూడోది మనం చూస్తే గర్భసంచి లైనింగ్ సరిగ్గా రావట్లేదు అంటే దానికి హార్మోన్ అనేది కరెక్ట్గా అందట్లేదు. సో హార్మోన్స్ అనేవి అండాశయం నుంచి రిలీజ్ అవుతేనే ఆ స్టిమ్యులస్తో లైనింగ్ అనేది తయారవ్వాలి. లేదా మనము బయట నుంచి ఏదో ఒక హార్మోన్స్ అనేది సప్లిమెంట్ చేస్తేనే గర్భసంచిలో లైనింగ్ అనేది పెరుగుతుంది. సో ఫాలికల్ ఏదన్నా సరిగ్గా పెరగట్లేదా, క్వాలిటీ ఆఫ్ ద ఊసైడ్ బాగాలేదా అనేది కూడా మనకి లైనింగ్ రాకపోవడానికి రీజన్ అనేది చూస్తూ ఉంటాం. సో ఇలా వేరియస్ రీజన్స్ అనేవి ఉంటాయి. వీటిని మనం గుర్తించి రెక్టిఫై చేస్తే తప్ప లైనింగ్ అనేది రాదు అండ్ ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో లైనింగ్ అనేది మనం ఎంత ట్రై చేసినా కూడా డెవలప్ కాకపోతే వీళ్ళకి లాస్ట్ ఆప్షన్ సరోగసీ ఉంటుంది. సో దాని లైనింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఊసైడ్స్ ఎగ్స్ సరిగ్గా రాకపోతే డోనర్కి వెళ్ళే ఆప్షన్ ఉంటుంది. డోనర్ ఎగ్ ద్వారా ఆ లేడీకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ లైనింగ్ అనేది సరిగ్గా రాకపోతే ప్రెగ్నెన్సీయే వాళ్ళు క్యారీ చేయడానికి అవకాశం తగ్గిపోయి కొన్ని సందర్భాల్లో అద్దె గర్భానికి కూడా వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మనకి లైనింగ్ అనేది ప్రెగ్నెన్సీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అండ్ ఇది బాగా వస్తే ప్రెగ్నెన్సీ రావడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.